ప్రైజ్ ద లార్డ్. దైవ మర్మములు మే 15. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు. కీర్తనలు 51:17. మనలో ప్రతి ఒక్కరము పాప స్వభావంతోనే జన్మించి ఉన్నాము. దావీదు పాపం చేసిన తరువాతనే ఈ సంగతి తెలుసుకొనెను. అందువలన కీర్తన 51లో నేను పాపంలో పుట్టిన వాడను అని చెప్పుచున్నాడు. దావీదును దేవుడు తాను ఏర్పరచుకున్న పాత్రగా వాడుకొనక మునుపు అతనిని పూర్తిగా మార్చి కడిగి శుద్ధీకరించవలనని కీర్తనలు 51లో దావీదు చెప్పినది చూడుడి. తాను నిజముగా ఎవరో దానిని తన హృదయపు నిజస్థితిని దావీదు గుర్తించెను. 7, 9, 10 వచనములు. ఆ దావీదే విరిగిన హృదయంతో ఈ రీతిగా ఒప్పుకొనుచున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నూతన హృదయము నిమ్ము. నన్ను కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా అతిక్రమములన్నిటినీ తుడిచివేయము. నీ స్థితిని ఉన్నదున్నట్లుగా దేవుని ఎదుట ఒప్పుకొనుము. నీ స్థితిని మార్చుకొనుటకై ప్రయత్నం చేయకుము. అవును ప్రభువా, నేను పాపిని అని ఆయనతో చెప్పుము గాని నా పొరుగు వారి కంటే నేను ఎంతో బాగుగా ఉన్నానని చెప్పకుము. ప్రభువు నిన్ను ప్రేమించుచున్నాడు గనుక నీ నిజస్థితిని ఆయనతో చెప్పి, ప్రభువా, నన్ను కడుగుము, నేను మురికి అపవిత్రతతో నిండియున్నాను. ఓ దేవా, నాలో శుద్ధ హృదయం కలుగజేసి నా పాత స్వభావంను మార్చుము అని ప్రార్థించుము. ఈ విధానంలో నీవు కోల్పోయిన ప్రతి ఒక్కటి నీవు సంపాదించుకొనగలవు. నాశన పాత్రమైన నీ జీవితము సమృద్ధి అయిన ఫలమునిచ్చేటిదిగా మారును. నీవు పలుకు ప్రతి మాట, నీవు చేయు ప్రతి పని నిలిచియుండు ఫలమునే ఫలించును. నీ పాప జీవితమును గూర్చిన జ్ఞాపకం కూడా ఉండదు. దేవుడు క్షమించినప్పుడు ఆయన ఎప్పటికీ క్షమించును. యేసుక్రీస్తు ప్రభువు నీకు బదులుగా మరణించి నీ పాప రుణము పూర్తిగా తీర్చి ఉన్నందున నీ పాపములన్నీ నిరంతరమునకు తీసివేయబడి తుడిచివేయబడును. నీవు యథార్థముగాను వినయముగాను ప్రార్థించినచో ప్రభువు అలాగు చేయును.